ఒక్కసారి చూస్తే చాలు చటుక్కున పట్టేసే అపర గుణవంతులున్న ఇవాల్టి సిన్సియర్ మోస్ట్ జనరేషన్కి సినిమా అనేది ఒక ఒలిచిపెట్టిన అరటిపండు. ఒంటికేసుకునే చొక్కా నుంచి కాలికి తొడుక్కునే బూట్ల దాకా, కట్ బనియన్ నుంచి ఇన్నర్ వేర్ కనిపించే హిప్ స్టైల్ దాకా అన్నీ మన వెండితెర మీద నుంచి ఊడిపడ్డవే. లంచాలు ఎలా వెయ్యాలి, అమ్మాయిల్ని ఎలా టీజ్ చేయాలి, అధికారుల్ని ఎలా లోబర్చుకోవాలి, ప్రియురాల్ని ఎలా నమ్మించి మోసగించాలి, హతమార్చినప్పుడు డెడ్ బాడీ ఆనవాళ్లు దొరకకూడదంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటివన్నీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో చెప్పినట్లు పూసగుచ్చినట్లు చూపించే సినిమా అనేది జస్ట్ ఒక వినోద సాధనం మాత్రమే కాదు, బాగా బాగా ముదిరిపోయిన మాధ్యమం కూడా. ఇక్కడ నేర్చుకున్నోడికి నేర్చుకున్నంత, 50 100 మనది కాదనుకుంటే చాలు 2.5 గంటల పాటు నాన్ స్టాప్గా బోలెడంత నాలెడ్జ్. ఇప్పుడంటే సివిక్ సెన్స్ పెరిగిపోయి సెన్సార్ల కత్తెర్లకు జడిసి స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, డ్రింకింగ్ ఈజ్ డేంజరస్ దాన్ డెవిల్ అంటూ 4 అక్షరాలతో మమ అనిపిస్తున్నారు. పాత సినిమాల్లో హీరో తన చేతిలో మందు గ్లాసు పట్టుకుని నోటి నిండా సిగరెట్ పొగను పీల్చుకుంటూ 5-6 నిమిషాల పాటు నాన్ స్టాప్గా విరహ గీతాలు పాడుకుంటుంటే అప్పుడు ఇటువంటి సెన్సారింగ్ సమస్యలే లేవు. అలాగే 2 లేదా అంతకంటే ఎక్కువ మంది హీరోయిన్లతో రొమాన్స్ చేసే కథానాయకుల కహానీలు నలుపు తెలుపు జమానాలో బోలెడన్ని. అయితే ఆ సినిమాలేవి మన పాలిట ప్రమాదకారకాలు కానే లేదు, ప్రేక్షకుడిని ప్రభావితం చెయ్యనూ లేదు, ప్రలోభ పెట్టలేదు కూడా. ఇవాళైతే రోజులు పూర్తిగా మారిపోయాయి. చెడు విషయాలకు మాత్రమే ఇక్కడ విపరీతమైన ఆకర్షణ శక్తి. కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ అటువైపుకే మొగ్గు చూపుతుంటే, కుర్రకారుకు బ్రేకులు ఫెయిల్ అయిపోతుంటే నేరాల సంఖ్య అదుపు తప్పుతోంది. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, పక్కింటి మొగుడు, ఎదురింటి పెళ్ళాం లాంటి సంకర జాతి కథలొచ్చి మీద పడిపోతుంటే, రింగా రింగా పాటల పరంపర పేట్రేగిపోతుంటే సగటు ప్రేక్షకుడి దిమ్మ తిరిగి బుర్ర బ్లాంక్ అయిపోతోంది. తప్పొప్పుల మధ్య తారతమ్యం గల్లంతైపోతోంది. మన కథ మన మధ్యనే జరిగిన కథంటూ మనం ఎప్పుడో మర్చిపోయిన రియల్ స్టోరీస్ని సమగ్రపరిచి మళ్లీ మళ్లీ తెరకెక్కించే పైత్యాలు ఇంకోవైపు. క్రియేటివ్ డైరెక్షన్ల ముసుగులో రక్త చరిత్రలన్నీ వరుసపెట్టి తెరకెక్కిపోతుంటే అక్కడ మనమంతా మౌన ప్రేక్షకులం మాత్రమే. ఫ్లాప్ అయిపోయి డబ్బాలు వెనక్కొచ్చినా సరే సీక్వెల్ మీద సీక్వెల్స్ రిలీజ్ అయిపోతుంటే అక్కడ కూడా అడిగేవాడే లేడు. ఈ సిరీస్లో కొన్ని అరుదైన నిఖార్సైన మినహాయింపులు లేకపోలేవు. వరదరాజన్ మొదలయ్యార్ అనబడే ఒక డాన్ జీవితం తెరకెక్కించే ప్రయత్నంలో మనకు దొరికిన ఆణిముత్యం ఒకానొక హృద్యమైన దృశ్య కావ్యం నాయకన్ ఉరఫ్ నాయకుడు సినిమా. వాడిని జైలుకు లాక్కెళ్ళి కొట్టి చంపి ఆత్మహత్యం చెప్పాడు చూడు, వాడిని ఆత్మాను నేను ఆపుతాను. తాటాకులు తగరక బ్రేకుల గుడిసెలో బతికే పేదోళ్ళ మధ్య పుల్లి దోశ నడిపించాల్సిన ఒక సేట్ వెధవా, వాడిని ఆత్మాను నేను ఆపుతాను. నీ అమ్మను అర్ధరాత్రి కాల్చి చంపాడు చూడు, వాడిని ఆపాను, నేను ఆపుతాను. ఈ సినిమా ఎంతమంది మాఫియా డాన్లని పుట్టించిందో తెలీదు, కానీ సినిమాను సినిమాలాగే చూడాలన్న వాదనకైతే ఇది కరెక్ట్గా అతికిపోతుంది. అందుకే చీడపురుగుల్లాంటి సినిమాల జాబితాలో నుంచి ఇటువంటి వాటికి మినహాయింపు దొరికేది. బాలీవుడ్ షెహన్షా సెలవిచ్చినట్లు ఉత్తర దక్షిణాదుల్లో అడపాదడపా 1-6 సందేశాత్మక సినిమాలు మెరుస్తూనే ఉన్నాయి. మూసపోసిన చదువుల మీద 3 Idiots అనే సినిమా యుద్ధం ప్రకటిస్తే భాషాతీతంగా మనమందరం ఆదరించాం. చెక్ దే ఇండియా అంటూ నేషనల్ అండ్ స్పోర్టివ్ స్పిరిట్ని కలగలిపి షారుఖ్ పాట పాడితే దేశమంతా గొంతు కలిపింది. మై నేమ్ ఈజ్ ఖాన్ అంటూ మతిలేని స్థితిలో కూడా మత ఛాందసంతో పోరాడిన ఇదే ఖాన్ భయ్యాను జాతి మొత్తం ఆసక్తిగా గమనించింది. స్టెతస్కోపులతో స్ట్రెచర్ల మీద చేసేదే వైద్యం కాదు, మనస్సుతో కూడా రోగ నిర్మూలన సాధ్యమంటూ ఒక అడ్డగోలు డాక్టర్ వేషంలో శంకర్ దాదా ఇచ్చిన సందేశాన్ని కూడా స్వీకరించుకున్నాం.
దట్ ఈస్ సినిమా అంటూ సగటు ప్రేక్షకుడు ఎన్నోసార్లు గొప్పలు పోయాడు. సెల్యులాయిడ్ను గాఢంగా కౌగలించుకున్నాడు. Mr. President! My name is Khan, and I'm not a terrorist. కానీ సినిమాకున్న రెండో పార్శ్వాన్ని కూడా పరిశీలనకు పెట్టాల్సిందే. తప్పదు. ఎందుకంటే తప్పడం లేదు కాబట్టి. వాస్తవానికి దగ్గరగా తీస్తున్నాం, తప్పకుండా చూడండి అంటూ ఒకవైపు ఊరిస్తూ ఇంకోవైపు మీకు కావాల్సింది మా దగ్గర ఉందంటూ కమర్షియల్ వాల్యూస్ పేరుతో కాలుష్య కారకాల్ని దట్టించి మరీ జనం మీదికి వదిలేసే వినోదాత్మక విచ్చలవిడితనాన్ని ఏమని పిలవాలి? సరిగ్గా ఇక్కడే ఇవాళ సామాజిక విచ్ఛిత్తి జరిగిపోతోందా? కాసేపు సేదదీర్దామన్న పేరాసతో థియేటర్ల నుంచి బయటకొచ్చే ప్రేక్షకుడికి ఇవాళ సినిమా ప్రసాదిస్తోంది ఏమిటి? నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డుల్ని తిరగరాస్తున్న ఇవాల్టి నేర ప్రపంచానికి ఈ సినిమాలే ప్రధాన కారణం కాకపోవచ్చు. కానీ సినిమాలు కూడా ఒక కారణం అంటే మాత్రం ఒప్పుకొని తీరాల్సిందే. ప్రతి ఒక్కరిని గొంతు కోసే ఎందుకురా చంపారు? కత్తితో గొంతు కోస్తున్నప్పుడు సమాజాన్ని నాశనపరిచే సినిమాలు వచ్చినప్పుడు సినిమాను సినిమాలాగే చూడాలంటూ సలహాలు ఇవ్వడం, పురస్కారాలు అందజేసే రంగురంగుల వేదికలెక్కినప్పుడు మాత్రం సినిమాతోనే సౌభాగ్యం అంటూ సందేశాత్మక స్పీచులు ఇవ్వడం మనకు అలవాటుగా మారిపోయింది. Cinema has been a great unifier for this nation, and I wish that cinema grows even further in unifying our nation together. ఏ హీరో కెరీర్ అయినా జీరో నుంచేగా మొదలయ్యేది. గుండెల్లో పెట్టుకు చూసే ప్రేక్షకుడి చల్లటి అభిమానం, వాడిచ్చే చిల్లర డబ్బుల పర్యవసానమే వీళ్ళందరికీ ఈ సెలబ్రిటీ స్టేటస్. మాకింతిచ్చిన మీకు కూడా ఏదో ఒకటి చేస్తామంటూ కృతజ్ఞతాపూర్వకంగా రాజకీయాల్లోకి వచ్చిన నట సార్వభౌములకు, మెగాస్టార్లకు, బాక్సాఫీస్ బొనాంజాలకు ఎటువంటి ట్రీట్మెంట్ దొరుకుతోందన్నది వేరే విషయం. నేను ఇలాగే తీస్తా, చూస్తే చూడండి లేకపోతే పొండంటూ కుర్చీని వెనక్కి తన్ని వెళ్ళిపోయే బాధ్యత లేని సినిమా సెలబ్రిటీల్ని కూడా మన చిత్రసీమ భరించుకుంటోంది. తమ తమ క్రియేటివిటీల్ని మాత్రమే మార్కెట్లో పెట్టి అమ్ముకోజూసే ఇటువంటి కమర్షియల్ మెంటాలిటీలకు సమాజం గురించి, దాని సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు లేనట్టే లెక్క. వాళ్ళు వీళ్ళు 100 చెప్పినా సరే సినిమా అనేది మనిషి జీవితంలో ఒక భాగం. ఆత్రేయ పాటల్ని, ఎండమూరి రాతల్ని, రాఘవేంద్రరావు సినిమాల్ని జనం నుంచి వేరు చేసి చూసే పరిస్థితులు లేనప్పుడు వాటి లోపలుండే కంటెంట్, కథా వస్తువుల్లో సామాజిక నిబద్ధత కనిపించే తీరాలి. తప్పదు. సినిమాల నుంచి మంచి జరిగినప్పుడు క్రెడిట్ అంతా మాదేనంటూ భుజకీర్తుల్ని తొడిగించుకోవడం, అవే సినిమాలు చెడు మార్గాలకు ఎర్ర తివాచి పరిచినప్పుడు మాత్రం నేరం మాది కాదు, సినిమా చూసే వాళ్ళదేనంటూ తప్పించుకొని తిరగడం ఏ శాస్త్ర ప్రకారం కరెక్ట్? సెన్సార్ కత్తెర్లకు కూడా దొరకకుండా అత్యంత చాకచక్యంగా జనంలోకి రాలిపడిపోతున్న ఈ వినోదాత్మక మలినానికి, సామాజిక దుర్గంధానికి కూడా మీరే బాధ్యత ప్రకటించుకోవాలి. తప్పదు. ఏదేమైనా నవతరాన్ని నుజ్జు చేస్తున్న ఇవాల్టి సినిమా కంటెంట్ మీద కత్తెర పడే తీరాలి. అప్పటిదాకా బిగ్ బి స్టేట్మెంట్ని విత్ హెల్డ్లో ఉంచాల్సిందే. ఆబ్జెక్షన్ ఓవర్ రూల్డ్.